రవి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వైట్ హ్యాట్ హ్యాకర్గా పనిచేస్తున్నాడు. వైట్ హ్యాట్ హ్యాకర్ అంటే ఒక కంపెనీలోని లోపాలను కనిపెట్టి సమాజంలో సదరు కంపెనీ ఏ విధంగా ప్రదర్శితమవుతుందో మొదలైన విషయాలన్నిటిపై అవగాహన కలిగి అజమాయిషీ వహించడమే. ఒకరోజు తన స్నేహితుడి కుమార్తెకు ఒక స్కూల్లో సీటు దొరకలేదని స్నేహితుడు రవిని పిలిచి ఎక్కడైతే తన కుమార్తెకు సీటు దొరకలేదో ఆ స్కూల్లో పరిశోధన చేసి తన హ్యాకింగ్ ద్వారా ఆ స్కూలుకున్న మంచి గుర్తింపును పాడు చేయమని చెప్పాడు. నెమ్మదిగా రవి తన నైపుణ్యాన్ని చెడుగుకు వినియోగించడం ప్రారంభించాడు. ఏవో అనుకోని వార్తలు, విషయాలు స్కూలు యాజమాన్యంపై, ప్రిన్సిపల్పై ప్రచారం చేయబడ్డాయి. రవి సృష్టించిన ఆన్లైన్ విధ్వంసం అంతా ఇంతా కాదు. స్కూలు ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసింది. ఫేస్బుక్, ట్విట్టర్ తదితర మాధ్యమాలన్నింటినీ ఉపయోగించి స్నేహితుడి ప్రేరణతో రవి ఒక స్కూల్ పరువు ప్రతిష్టలను దెబ్బతీశాడు. ఈ విషయాలన్నీ వార్తాపత్రికల్లో వచ్చాయి. స్కూలు పూర్తిగా పడిపోయింది. ఆన్లైన్ దుర్వినియోగం ఎంతటి నష్టాన్నైనా తీసుకురాగలదు. ఇతరులను వేధించి వారి జీవితాలు పాడు చేయగలదు. ఇతరుల విలువను దిగజార్చే క్రమంలో మనం కూడా దిగజారిపోగలమని తెలుసుకోవాలి. మరి మనం మన నైపుణ్యాన్ని ఇతరులను దిగజార్చడానికి కాక ఇతరులకు మేలు చేయడానికి ఉపయోగిద్దామా?